ఢిల్లీ లిక్కర్ స్కామ్లో నిందితురాలుగా ఉన్న ఎమ్మెల్సీ కవితకు మరోసారి కస్టడీ పొడిగించారు. మరో 3 రోజుల పాటు కస్టడీ పొడిగించింది కోర్టు. ఈ నెల 26న 11 గంటలకు కోర్టులో ప్రవేశపెట్టాలని ఆదేశించారు. సిబిఐ ప్రత్యేక న్యాయమూర్తి కావేరి బవీజా ఉత్తర్వులు ఇచ్చారు. కవిత ఫోన్ నుంచి సేకరించిన డేటాను విశ్లేషించామని, ఫోరెన్సిక్ ఎవిడెన్స్తో సరిపోల్చి చూశామని, కవిత ఫోన్లో డేటాను డిలీట్ చేసినట్లు గుర్తించామంటూ ఈడీ వాదించింది. కవిత మేనోడి వివరాలు కూడా చెప్పాలని కోరామంటూ ఈడీ కోరింది. అయితే కేసులో ఉన్న మరికొన్ని అంశాలపై కూడా విచారణ జరపాలంటూ ఈడీ వాదించింది. దీంతో ఈడీ వాదనలతో ఏకీభవించిన కోర్టు కవితకు మరొక 3 రోజుల పాటు కస్టడీ పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. మొత్తం మీద అటు కవిత తరపు లాయర్లు కూడా వాదించారు. అయితే ఇరు వర్గాల వాదనలు విన్న కోర్టు ఈడీ వైపే మొగ్గు చూపింది. ఈ నెల 26న 11 గంటలకు కోర్టులో ప్రవేశపెట్టాలంటూ ఆదేశించింది. సిబిఐ ప్రత్యేక న్యాయమూర్తి కావేరి బవీజా ఈ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రధానంగా ఈడీ తరపు లాయర్లు చాలా గట్టిగా వాదించారు. కవిత ఫోన్ నుంచి డేటాను విశ్లేషించామని, మరికొంతమందిని కవితతో కలిపి విచారించాల్సిందంటూ ఈడీ వాదించింది. అలాగే ఫోరెన్సిక్ ఎవిడెన్స్తో సరిపోలి చూశామని, కవిత ఫోన్లో డేటాను మొత్తం డిలీట్ చేశారు అని, అలాగే ఆమె మేనడు వివరాలు కూడా చెప్పాలంటూ ఈడీ కోరింది. సో కేసులో ఉన్న మరికొన్ని అంశాలపై విచారణ చాలా లోతుగా జరపాల్సి ఉంటుందని, దీంతో కవితను మరికొంతమందితో కలిపి విచారించాలంటూ ఈడీ చేసిన వాదనతో కోర్టు ఏకీభవించింది. దీంతో కవితకు మరొక 3 రోజుల పాటు కస్టడీ పొడిగిస్తూ కోర్టు నిర్ణయం తీసుకుంది. రామకృష్ణ ఫోన్ లైన్లో జాయిన్ అవుతున్నారు. రామకృష్ణ, ముఖ్యంగా లిక్కర్ స్కామ్లో నిందితురాలుగా ఉన్నటువంటి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు మరొక 3 రోజుల పాటు కస్టడీ పొడిగించినట్టుగా తెలుస్తుంది. ఏ రకంగా వాదోపవాదాలు కొనసాగాయి? కోర్టు ఏ రకంగా ఈడీ వైపు మొగ్గు చూపింది? It is a political case, it is a fabricated case, it is a false case, we are fighting it out. There are nothing new, we are asking the same thing again and again, there is nothing new. Anything that was 1 year back, it is a illegal arrest, we are going to fight it out. It is a political case, it is a fabricated case, it is a false case, we are fighting it out. There are nothing new. రైతు లిక్కర్ స్కామ్లో నిందితురాలుగా ఉన్నటువంటి ఎమ్మెల్సీ కవితకు కస్టడీ పొడిగించింది కోర్టు. మరొక 3 రోజుల పాటు కస్టడీ పొడిగించింది. ఈ నెల 26న 11 గంటలకు కోర్టులో ప్రవేశపెట్టాలంటూ ప్రత్యేక న్యాయమూర్తి కావేరి బవేజా ఉత్తర్వులు జారీ చేశారు. మొత్తం మీద కవితను మరికొంతమందితో కలిపి ఈ కేసులో ఇంట్రాగేట్ చేయాలంటూ ఈడీ తరపు లాయర్లు వాదించారు. దీంతో లాయర్ల వాదనతో ఏకీభవించిన కోర్టు ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలిసింది. రామకృష్ణ ఫోన్ లైన్లో జాయిన్ అవుతున్నారు. రామకృష్ణ, ఈడీ తరపు లాయర్లు చాలా గట్టిగా వాదించినట్టుగా తెలుస్తుంది. కవిత ఫోన్ డేటాను డిలీట్ చేసింది, అలాగే ఫోరెన్సిక్ ఎవిడెన్స్తో సరిపోలి చూశామంటున్నారు. అలాగే ఇంకా కూడా కొంతమందితో కలిపి లోతుగా విచారించాల్సిన అవసరం ఉందంటూ ఈడీ చేసిన వాదనతో ఏకీభవించినట్టుగా తెలుస్తుంది. ఆమెకు మరొక 3 రోజుల పాటు కస్టడీ పొడిగించినట్టుగా తెలుస్తుంది. ఎలాంటి వాదనలు సాగాయి? కవిత కస్టడీ విషయంలో కోర్టు తీసుకున్న నిర్ణయం పట్ల ఏం జరిగింది? ఇక ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఈడీ కవితను కోర్టులో ఈ రోజు హాజరుపరచడం జరిగింది. మరి ఆమె కస్టడీ ముగిసిన నేపథ్యంలో ఆమెను కోర్టులో హాజరుపరిచి 5 రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలంటూ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు కోర్టును కోరారు. కోర్టు మాత్రం దీనికి సంబంధించి విభేదించింది. అంటే 3 రోజుల పాటే ఇస్తూ నిర్ణయం తీసుకుంది. కవితకు 3 రోజుల పాటే ఈడీ కస్టడీని ఇచ్చారు. ఆమె ఆరోగ్య కారణాల రీత్యా కానీ, మిగతా కారణాల రీత్యా కానీ ఆమె కస్టడీని పొడిగించడానికి కోర్టు ఒప్పుకోలేదు. మరి కేవలం 3 రోజులు మాత్రం ఇచ్చారు. అది కూడా ఏంటంటే మరికొంతమందితో కలిపి విచారించాల్సిన అవసరం ఉంది కవితను. ఇదే నేపథ్యంలో అధికారులకు 3 రోజుల పాటు కవితని కస్టడీకి ఇవ్వడం జరిగింది. మరి దీంతో పాటు కవిత అసలు కేసు దర్యాప్తు పురోగతిని కోర్టుకి వివరించారు ఈడీ న్యాయవాది. మరికొందరితో కలిపి ప్రశ్నించాల్సి ఉందని చెప్పి తెలిపారు. కవిత కుటుంబ సభ్యులకు సంబంధించిన వివరాలు
వెల్లడించలేదని చెప్పారు. కుటుంబ సభ్యుల వ్యాపార లావాదేవీలపై విచారణ జరుపుతున్నామని ఈడీ తెలిపింది. మద్యం కేసులో సమీర్ మహేందర్ను విచారించాల్సి ఉందన్న ఈడీ మేక చరణ్ నివాసంలో సోదాలు జరుగుతున్నాయని చెప్పేసి కూడా పేర్కొంది. ఆయన దర్యాప్తుకు సహకరించడం లేదని కూడా వెల్లడించింది. మరి దాంతో పాటు ఇక కవిత ఇప్పటిదాకా తన సెల్ ఫోన్స్ ఏవైతే వాట్సాప్ డేటానంతా డిలీట్ చేశారు. మరి సెల్ ఫోన్ డేటాను డిలీట్ చేసిన నేపథ్యంలో ఆమె కేసుకు సహకరించకుండా విషయాలను దాచిపెట్టే ప్రయత్నం చేస్తున్నారు కవిత అని చెప్పేసి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు చెప్పడం జరిగింది. మరి దాంతో పాటు ఇప్పటికే తిహార్ జైల్లో ఉన్న అరుణ్ రామచంద్రపల్లి, మాగంటి రాఘవ, శరత్ చంద్రారెడ్డి నుంచి కీలక సమాచారాలు వీళ్ళకి ఈడీకి అందింది. ఈ సమాచారాన్ని అంతటిని కూడా ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కోర్టు ముందుంచింది. ఈ నేపథ్యంలోనే కోర్టు కవితను ఈడీ కస్టడీకి ఇవ్వడం జరిగింది. 3 రోజుల పాటు ఈడీ కస్టడీకి ఇచ్చారు. ఈ నేపథ్యంలో కవితను ఇక్కడి నుంచి రోజవెని కోర్టు నుంచి ఈడీ కార్యాలయాన్ని తరలిస్తున్నారు. అయితే ఇక్కడ ఆల్రెడీ ఈ ఈడీ ఇంట్రాగేషన్ లో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఉన్నారు. మరి అరవింద్ కేజ్రీవాల్ ని కవితని కలిపి విచారించాలని ప్రధానమైన ఉద్దేశం. దాంతో పాటు ఇక చాలా విషయాలు అంటే కవితని ఈ 5 రోజుల ఇంట్రాగేషన్ లో చాలా విషయాలు బయటకు వచ్చాయి. ఆ విషయాలన్నిటి మీద క్రోడీకరించి ఎవరెవరి మీద రైడ్ చేయాలి, ఎవరెవరి ఇంటి మీద రైడ్ చేయాలి, ఎక్కడెక్కడికి వెళ్ళాలి, అలాగే ఇంకా దీంతో సంబంధం ఉన్న కవిత బంధువులు ఎవరున్నారనే అంశాన్ని కూడా ఈడీ సేకరించింది. ఈ నేపథ్యంలోనే ఈ రోజు కవిత కుటుంబీకులకు సంబంధించినటువంటి ఇళ్లపై కూడా దాడులు జరుగుతున్నాయి. దాంతో పాటు కవితకి సంబంధించిన బ్యాంక్ అకౌంట్స్, మనీ ట్రాన్స్ఫర్స్, అలాగే డబ్బుని మనీ లాండరింగ్ ద్వారా ఎక్కడెక్కడ ఏ దేశాలకు తరలించారు అనే అంశాన్ని కూడా కీలకంగా ఇక్కడ ఈడీ దర్యాప్తు జరుగుతుంది. వీటన్నిటికి సంబంధించి పూర్తి వివరాలు ఈడీకి దొరకాలి అంటే కంపల్సరిగా కవితను మరో 3 రోజుల పాటు విచారించాల్సిన అవసరం ఉంది. 5 రోజుల పాటు విచారించాల్సిన అవసరం ఉంది. ఇదే అంశాన్ని రోజవెన్యూ కోర్టు జడ్జి కావేరి బవేజాకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు చెప్పడం జరిగింది. దీని నేపథ్యంలోనే 3 రోజుల పాటు కస్టడీని అయితే ఇవ్వడం జరిగింది. అంటే ఆమె ఆరోగ్య కారణాలకు సంబంధించిన ఒక పిటిషన్ వేసిన నేపథ్యంలో దీనికి సంబంధించి ఆమె తనకి హెల్త్ బాగాలేదు, తనకి బీపీ రైజ్ అవుతుంది, బిక్కిడి చేస్తున్నారు ప్రశ్నలతో తనని, అలాగే తనకి ఆరోగ్యం పరిస్థితి కొంచెం ఇబ్బందికరంగా ఉందని చెప్పేసిన నేపథ్యంలోనే ఈ కస్టడీని 5 రోజుల కస్టడీని కేవలం 3 రోజులకే ఇచ్చారు. దాంతో పాటు కవితకి సంబంధించిన హెల్త్ బులెటిన్ కూడా రిలీజ్ చేయాలని చెప్పేసి కూడా ఆదేశించడం జరిగింది. మరి కవితను కంపల్సరిగా ఈ రోజు మధ్యాహ్నం 2 గంటల లంచ్ తర్వాత కవితను అరవింద్ కేజ్రీవాల్ ని కలిపి విచారిస్తారని చెప్పి సమాచారం వస్తుంది. ఇప్పటికే అరవింద్ కేజ్రీవాల్ ని 10 గంటల నుంచి కంటిన్యూస్ గా ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తూ 12 మంది అధికారులు ఆయన చుట్టుముట్టి ఆయన్ని ప్రశ్నించడం జరుగుతుంది. అయితే ఈ తరహాలు ఆయన విచారణ అనేది మరొక అరగంటలో ముగుస్తుంది. ఆయనకి ఇంట్రాగేషన్ అనేది లంచ్ టైం ఇస్తారు. అయితే రామకృష్ణ, ఈ 3 రోజుల కస్టడీని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఏ రకంగా ఉపయోగించుకోబోతుంది? ముఖ్యంగా మిగతా వాళ్ళతో కలిసి కవితను విచారించాలంటూ ఈడీ పదే కోరుతుంది. అలాగే ఆమె ఎవిడెన్స్ను కూడా డిస్ట్రాయ్ చేశారంటూ ఈడీ చెప్తోంది. సో ఈ అన్ని అంశాలను కూడా విశ్లేషిస్తున్నామంటూ ఈడీ చెప్తున్న నేపథ్యంలో ఇక మిగతా నిందితులతో కవితను ముఖాముఖి కూర్చోబెట్టి ఈ 3 రోజుల పాటు విచారించే అవకాశం ఉందా? ఎందుకంటే 5 రోజులు కస్టడీ కోరింది, బట్ కోర్టు 3 రోజులు మాత్రమే అవకాశం ఇచ్చింది. సో ఈ 3 రోజుల్లో ఏం జరగబోతోంది రామకృష్ణ? అంటే సమీర్ మహేంద్రు అంటే కోర్టులో క్లియర్ గా చెప్పారు ఈ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ న్యాయవాది, సమీర్ మహేంద్రతో కలిసి విచారించాలి కవితని. సమీర్ మహేంద్ర కూడా ఈ మద్యం కేసులో కీలకమైన వ్యక్తి. సమీర్ మహేంద్రని విచారించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇటు మద్యం కేసుకు సంబంధించి కవిత, మనీష్ సిసోడియా, అరవింద్ కేజ్రీవాల్ మధ్య సంభాషణ జరిగే మధ్యలో సమీర్ మహేంద్ర కూడా ఉన్నాడు. మరి సమీర్ మహేంద్రని విచారించాలి, మహేంద్రతో కలిపి విచారిస్తే మరికొన్ని విషయాలు బయటపడే అవకాశం ఉంది. వీళ్ళ వాంగ్మూలం తీసుకొని అరవింద్ కేజ్రీవాల్ ని మరికొన్ని రోజుల పాటు కస్టడీలో ఉంచుకోవాలి అంటే వీళ్ళ వాంగ్మూలం అవసరం. ఈ స్టేట్మెంట్స్ అన్ని రికార్డ్ చేయాల్సిన అవసరం ఉంది. అందుకే ఇప్పుడు కవితకు 3 రోజులు కస్టడీ ఇచ్చారు. అంటే 3 రోజుల కస్టడీలో కవితను అలాగే అరుణ్ రామచంద్ర పిల్లని, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ని, సమీర్ మహేందర్ని, శరత్ చంద్రారెడ్డి, ఈ నలుగురితో కలిసి విచారించి వీళ్ళ నుంచి సమాచారం సేకరించి దాన్ని బేస్ చేసుకుని అరవింద్ కేజ్రీవాల్ చుట్టూ ఉచ్చు బిగించాలి. ఇది మెయిన్ టార్గెట్, ఈడీ టార్గెట్. ఇప్పుడు అరవింద్ కేజ్రీవాల్ ని దోషిగా చూపించడానికి ఆధారాలు చాలా తక్కువ ఉన్నాయి ఈడీ దగ్గర. మరి ఆయన ప్రమేయం అయితే ఉందని నమ్ముతుంది. ఎందుకంటే 4 రాష్ట్రాల్లో సంబంధించిన 4 రాష్ట్రాలకు ఇక్కడ నుంచి డబ్బును హవాలా ద్వారా పంపించారు. పంజాబ్ ఎన్నికల్లో కూడా ఉపయోగించారు. పంజాబ్, గోవా రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో కూడా వీటిని ఉపయోగించడం జరిగింది. ఆమ్ ఆద్మీ పార్టీ కార్యకలాపాలకు ఈ మద్యం నుంచి వచ్చిన డబ్బును ఉపయోగించడం జరిగిందని చెప్పేసి ప్రధానంగా ఈడీ విచారణ తేలింది. అయితే ప్రూఫ్స్, ఎవిడెన్సెస్, అరవింద్ కేజ్రీవాల్
ఉన్నట్టుగా ఎవిడెన్స్ తక్కువ ఉన్నాయి. కవిత ఉన్నారు అంటానికి ఎవిడెన్సెస్ కొద్దిగా ఉన్నాయి. మరి ఈ నేపథ్యంలో ఈ కవిత ఇచ్చే వాంగ్మూలాన్ని బేస్ చేసుకుని అరవింద్ కేజ్రీవాల్ అరవింద్ కేజ్రీవాల్ పై ముందుకు వెళ్లాల్సి ఉంటుంది. అరవింద్ కేజ్రీవాల్ ని ఎక్కువ రోజులు ఈడీ కస్టడీలో ఉంచాలి అంటే కవితతో పాటు విచారిస్తేనే ఈడీకి వస్తుంది ఇన్ఫర్మేషన్. రామ్దాస్ ఇక్కడ చాలా స్ట్రాటజిక్ గా వెళ్తుంది రామ్దాస్. ఈ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కవితని ఎరగా చూపించి అరవింద్ కేజ్రీవాల్ ని లాక్కొచ్చారు ఇక్కడికి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కి. అలాగే ఇతన్ని ఫిక్స్ చేయాలి, టోటల్ గా ఫిక్స్ చేసి ఇటు ఒకవైపు సిబిఐ, ఇంకోవైపు ఈడీ, ఇంకోవైపు ఐటీ, ఇంకోవైపు అధికారులు, ఉన్నత అధికారులు విచారించాలి. కాబట్టి ఇదంతా జరగాలి అంటే కవిత కస్టడీలోకి రావాలి కంపల్సరీగా. కవిత కస్టడీని పొడిగించకుండా కవితకి ఇప్పుడు కానీ బెయిల్ ఇచ్చి రిమాండ్కి పంపించేసి బెయిల్ ఇచ్చేస్తే మరి అరవింద్ కేజ్రీవాల్ ఫిక్స్ చేయడం సాధ్యం కాదు. అందుకనే కవిత ఈడీ కస్టడీ మరో 3 రోజులు పొడిగించాలని చెప్పేసి ఈడీ కోరింది. అందుకే న్యాయస్థానం కూడా 3 రోజులు ఇచ్చింది. కాబట్టి ఈ 3 రోజుల్లో చాలా కీలకమైనవి. ఈ 3 రోజుల్లో చాలా ఇన్ఫర్మేషన్ సేకరించి అరవింద్ కేజ్రీవాల్ ఫిక్స్ చేస్తారు. కవితని 3 రోజుల తర్వాత రిమాండ్కి పంపించి ఆమెను బెయిల్ మీద విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ రామకృష్ణ. ఇది మొత్తం మీద కవిత వ్యాపార లావాదేవీలు అలాగే మిగతా నిందితులతో కలిసి కవితను ఈ 3 రోజుల పాటు మరొకసారి ఈడీ విచారించబోతోంది. మొత్తం మీద ఎమ్మెల్సీ కవితకు కస్టడీ పొడిగించాలంటూ ఈడీ చేసిన విజ్ఞప్తిని కోర్టు అయితే పరిగణలోకి తీసుకుంది. అయితే 5 రోజులు కాకుండా 3 రోజులు మాత్రమే కస్టడీని పొడిగించింది కోర్టు. ఈ నెల 26న 11 గంటలకు కోర్టులో ప్రవేశపెట్టాలంటూ ఆదేశించింది సిబిఐ ప్రత్యేక న్యాయమూర్తి కావేరి బవేజాయి ఉత్తర్వులు ఇచ్చారు. కవిత ఫోన్ నుంచి డేటాను విశ్లేషించాలని అలాగే ఫోరెన్సిక్ ఎవిడెన్స్తో సరిపోలు చూశామని, దీంతో మరికొంతమందితో కలిసి కవితను విచారించాలంటూ ఈడీ చేసిన వాదనతో కోర్టు ఏకీభవించింది. మొత్తం మీద లిక్కర్ స్కామ్లో ఉన్నటువంటి మరికొన్ని అంశాలపై విచారణ జరపాలంటూ ఈడీ వాదనతో ఏకీభవించిన కోర్టు కవితకు ఈ కస్టోడియల్ ఇంటరాగేషన్ సంబంధించి మరింత గడువు ఇచ్చింది. ఈడీకి మరొక 3 రోజుల పాటు పొడిగించింది. అయితే కోర్టులోకి వెళ్లే ముందు కవిత మరోసారి స్పందించారు. ఈడీ తనను పదే అడిగిన ప్రశ్నలే అడుగుతూ ఇబ్బందులకు గురి చేస్తున్నారంటోంది. ఏడాదిగా అదే ప్రశ్నలు అడుగుతూ తనను రాజకీయపరమైనటువంటి కేసులో ఇరికించి ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ కవిత మాట్లాడింది. ఒక్కసారి చూద్దాం. It is a political case, it is a fabricated case, it is a false case, we are fighting it out. There are nothing new, they are asking the same thing again and again, there is nothing new. Anything that was 1 year back, it is a illegal arrest, we are going to fight it out. It is a political case, it is a fabricated case, it is a false case, we are fighting it out. There are nothing new, they are asking the same thing again and again, there is nothing.